ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి మాట్లాడండి మీరు. ఎన్డీబీబీ రిపోర్ట్ చూడండి అంటున్నా. ఏదైతే కెమికల్స్ అంటున్నారో కెమికల్స్కి ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉన్నటువంటి ఫామ్ నుంచే తీసుకొస్తారు. మీరు ఒకసారి వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకోవాలి ఎక్కడి నుంచో. అందుకే మొన్న రాశారు చూడండి, కొరియర్ టు గోలా అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చిన కెమికల్స్ అన్ని కూడా 20 కోట్ల లడ్డూలు తిన్నారు, తినిపించారు. 20 crores 20 కోట్ల లడ్డూలు తినిపించారు. నెయ్యికి వస్తే లడ్డు చేస్తారు. ఇట్ ఈస్ నాట్ గీ. పాలతో చేసినటువంటి గీ కాదు. మీరు అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకుండా మాట్లాడతారు. పాలతో చేసిందండి గీ, వచ్చిందంత అక్కడికి. రాజకీయ అంశంగానే చూస్తున్నారు తప్ప భక్తుల యొక్క మనోభావాలను తీసుకోవట్లే. ఒక్కసారి గీ అది పాలతో తయారు చేసినటువంటి నెయ్యి సప్లై చేశారా? పాలతో కానటువంటిది ఏదైనా సరే దాని మూలాలు తీసుకుంటే మీకు వస్తుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఏంటంటే కొవ్వు లేదు కనుకనే అని చెప్పేసి ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే పాలు లేవని సంగతి చెప్పాలి అందరూ. నెయ్యే కాదు అది. నెయ్యి కానటువంటి దాంతో తయారు చేసి కబుర్లాడితే నేనేం చెప్తాను?